శివన్న అనాలా, రమణ గారు అనాలా, ఎవడు అనాలి? రమణయే, కాకపోతే ఇప్పుడు అందరూ శివన్న అని పిలుస్తున్నారు. సో బయట అందరికి శివన్న, మాకు రమణ ఆయన. సో మీ క్రికెట్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది అసలు? మా చిన్నప్పటి నుంచి గల్లీ క్రికెట్ తెలిసిందే కదా మీకు. మీరు బ్యాట్స్మెన్ బౌలరా ఏంటి అసలు? బ్యాట్స్మెన్ అండ్ బౌలర్ రెండు. బ్యాట్ కొనుక్కోవడానికి డబ్బులు ఉన్నాయి, బాల్ కొనుక్కోవడానికి డబ్బులు ఉన్నాయి, బ్యాట్ ఉంది, బాల్ ఉన్నాయి, గ్రౌండ్స్ ఉన్నాయి, కానీ టైం ఉండట్లేదు. సో క్రికెట్ సిరీస్ అనేది అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే ఒక సిరీస్ తీసాక దానికి సిమిలర్గా అయ్యి మన సిరీస్లో చూపించాలి అనుకుంటున్నాం. అయితే రారస్టిక్ క్రికెట్ పాలిటిక్స్ క్రికెట్ పాలిటిక్స్ చూపించబోతున్నారు. ఇన్ని ఇయర్ ఎక్స్పీరియన్స్ లో క్రికెట్ ఆడినప్పుడు మర్చిపోలేని క్రికెట్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉందా? మర్చిపోలేదంటే ఏముంటది, ఆ హీరోకి ఫీల్ వస్తుంది అప్పుడు అసలు అనిపిస్తుంది. మరి ఎప్పుడూ ఆడతాం కదండి. అవును. దీనికి ముందు మీరు ఏమైనా టోర్నమెంట్స్ ఏమైనా ఆడడం జరిగిందా? పక్క రోజులతో మ్యాచెస్ అవన్నీ కూడా ఆడాం. నేను బౌలింగ్ చేస్తున్నాను అనుకో, మీరు ఎంపైర్ చేస్తున్నారు, అది వైట్ బాల్ కాదు, వైట్ బాల్ ఇచ్చారు. అరే అది వైట్ బాల్ కాదురా అంటే, లేదు వైట్ బాల్ అంటే ఎంపైర్ తీసిన ఎంపైర్ తీసిన సరే నెక్స్ట్ మాకు ఉంది ఎంపైర్, మేము చూసుకుంటాం. సో మన టాలీవుడ్ హీరోస్ చాలా మంది ఉన్నారు. ఏ టాలీవుడ్ హీరో ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడితే బాగుంది అనిపించింది మీకు? ఈరోజు అంటే నాకు నాని, జెర్సీ నుంచి నాని. ఒకవేళ నిజంగా రియల్ క్రికెట్లో అలా కొడితే బాగుండే అనిపిస్తుంది నాకు. బ్యాటింగ్ బౌలింగ్ ఎక్కువ ఏది ఇష్టం? బ్యాటింగ్. ఐపీఎల్ ఇంటర్నేషనల్ క్రికెట్ వన్ క్రికెటర్ యూ వాంట్ టు మీట్? రాంగ్ ఆన్సర్ చెప్పలేకపోతుంది, కరెక్ట్ ఆన్సర్ చెప్పలేకపోతున్నా. జెర్సీ అంతా ఎలాగుంది? బాగుంది. బుల్లితెర ఉంది కదా, బుల్లితెర రేంజర్స్. శివాయి దేవల్ నెక్స్ట్ వెండి తెరను పడాలనుకుంటున్నాను. చాలా హ్యాపీ న్యూస్ అది. నేను షేర్ చేయొచ్చు, మరి మీరు తర్వాత ఎప్పుడైనా చెప్తారా? ఇప్పుడు చెప్తారా? టైం ఉంది కదా. చెప్తా.